మనము ఈరోజు ఈ వీడియోలో జావా స్క్రిప్ట్ యూస్ చేసుకునేసి ఈవెంట్స్ అనేది అప్లై చేసి ఉంటారు కదా ఎలిమెంట్స్కి, దాన్ని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాము. నార్మల్గా ఇప్పుడు ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఒకటి ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, అంటే ఒక ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంది. సో దీనిపైకి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాను. సో ఎప్పుడైతే దీనిపైకి ఇన్స్పెక్ట్ చేస్తానో టోటల్ ఎల్ఐ పైన క్లిక్ చేయడం మనకి జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ ఎల్ఐ ఉంది కదా, ఈ ఎల్ఐకి ఏ ఈవెంట్స్ అనేది ట్రిగ్గర్ అవుతుందో చూడాలి. ఇక్కడ మనకి స్టైల్ ట్యాబ్ అనేది ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఈవెంట్ లిసనర్స్ అనేది ఉంటుంది. సో ఈవెంట్ లిసనర్స్ పైన క్లిక్ చేసామనుకోండి, సో ఈ పర్టికులర్ ఎలిమెంట్కి మనకి ఈ ఈవెంట్స్ అన్ని మనకు అప్లై అవుతూ ఉంది. సో ఇప్పుడు ఏం సిస్టర్ ఆల్ అనేది కానీ రిమూవ్ చేసేది అనుకోండి, ఈ యొక్క ఎలిమెంట్కి డైరెక్ట్ ఈవెంట్ ఏది కానీ జేఎస్ ద్వారా కానీ ఇన్లైన్ ఈవెంట్ కానీ అప్లై కాలేదు. దీనిపైన ఏం సిస్టర్ ఆల్ అనేది కానీ క్లిక్ చేసామనుకోండి, అంటే దీని యొక్క పేరెంట్స్ అనేది ఉంటాయి కదా, ఈ పేరెంట్స్కి ఈవెంట్స్ అనేది ఉంటాయి. ఆ ఈవెంట్స్ అనేది ఇక్కడ రావడము జరిగింది. సో మనము క్లిక్ చేయనప్పుడు ఈవెంట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ క్లిక్ ఓపెన్ చేశాను ఏమేమి ఉన్నాయి అనేసి. సో ఇక్కడ మనం ఏ ఎలిమెంట్కి ఈవెంట్ అనేది అటాచ్ చేస్తున్నాం అనేసి ఇక్కడ కనపడుతుంది కదా. అంటే క్లాస్ అనేది తీసుకుంటాము, అటాచ్ చేసి దానికి ఐడి అనేది తీసుకుంటాము. సో దీన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ ఏ ఎలిమెంట్కి అటాచ్ చేస్తున్నాం దాన్ని చూపిస్తుంది. ఇక్కడ దీన్ని హోవర్ చేయగానే ఏ ఏరియా అనేది ఉంటుంది కదా, ఆ ఏరియా మొత్తం మనకి ఇక్కడ ఎంత ఏరియాలో ఉందనేది చూపిస్తూ ఉంది. సో ఇదే ఈవెంట్స్ అంటే మనకి ఇక్కడ ఇది క్లిక్ చేయడం వల్ల వచ్చే ఈవెంట్స్. మనం ఇక్కడ సోర్స్ ట్యాబ్కి వెళ్ళామనుకోండి, సోర్స్ ట్యాబ్లో మనకి ఈవెంట్ లిసనర్ అనేది కాన్సెప్ట్ అనేది ఉంది. సో ఇక్కడ ఈవెంట్ లిసనర్స్ అనేది ఉంటుంది కదా, ఈ ఈవెంట్ లిసనర్స్కి వచ్చి మౌస్ అనేది ఉంటుంది కదా, మౌస్ అనేది యూజ్ చేసుకుని క్లిక్ ఈవెంట్ అనేది కానీ చేసామనుకోండి, ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సో ఈ కోడ్ మొత్తం మనకి పాస్ స్టేట్కి అనేది వెళ్తుంది. సో ఇప్పుడు మనకి పాస్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ టూల్ బార్ ప్యానల్లో మనం క్లిక్ చేసాం కాబట్టి టూల్ బార్ ప్యానల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో అదే ఇక్కడ ఎలిమెంట్స్ ట్యాబ్కి వచ్చి ఇక్కడ టూల్ బార్ ప్యానల్ అనేది పైన హోవర్ చేస్తే మనకి ఇక్కడ ఇంత బ్లూ ఏరియా అనేది చూపించింది. అదే ఇక్కడ సోర్స్ ట్యాబ్లోకి వచ్చి చూసాను అనుకోండి, దిస్ అనేది ఉంది కదా, ఈ దిస్ అనేది ఆల్వేస్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనము ఈవెంట్ అనేది అప్లై చేస్తుంటాం కదా, ఆ ఈవెంట్ అనేది అప్లై చేస్తుండేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే దేనికైతే మనం ఈవెంట్ అనేది అప్లై చేస్తుంటామో ఆ ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. దిస్ అనేది అది చెప్తుంది అంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్కి ఈవెంట్ అనేది అప్లై చేస్తున్నారు అనేసి. సో ఈ రెండు మెథడ్స్ అనేది మనం యూస్ చేసుకునేసి సో ఈ పర్టికులర్ ఎలిమెంట్కి ఏ ఈవెంట్స్ అనేది అప్లై చేస్తున్నారు అని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి పేరెంట్కి అప్లై చేశారా లేదా పర్టికులర్ ఎలిమెంట్కి అప్లై చేశారా అనేసి మనం కనుక్కోలేము. జస్ట్ క్లిక్ జరిగినప్పుడు కోడ్ అనేది పాస్ అయిపో పర్టికులర్ ఫంక్షన్ కార్డ్ అనేసి చెప్తుంది. అదే ఇక్కడ ఎలిమెంట్స్ ట్యాబ్ అనేది ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ ట్యాబ్లో మనకి ఏం చెప్తుందంటే దీనిపైన హోవర్ చేస్తే సో ఈ పర్టికులర్ ఏరియా అనేది ఉంది. సో మనకి ఇక్కడ హోవర్ చేసి ఇది బ్లూ కలర్ ఏరియా, కానీ దీనికి ఎటువంటి ఈవెంట్ అనేది లేదు. ఇక్కడ టూల్ బార్ అనేది ఉంది కదా, దానికి మాత్రం